కొన్ని విషయాలు పంచుకుందాం. గతంలో ఏం మాట్లాడుకున్నామండి? ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుని వాడు కాదనే విషయాన్ని మనము పంచుకున్నాం. ఇప్పుడు సంఘంలో ఐక్యత ఉండాలి, సంఘంలో ఐక్యత కలిగి జీవించాలి అనే విషయాల్ని మనం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. గతించిన కాలం అంతా ప్రభా నీ రెక్కల కింద భద్రపరచో, కాచి కాపాడో, సజీవ లెక్కల్లో ఉంచో, అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, మా జీవితాన్ని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. అపరాధములు చేసి నీ యొద్ద నిలిచిపోయేవాడు తండ్రి, అయినను తండ్రి నీ యందు క్షమాపణ కలదు నాయన. అందుని బట్టి మేము ఇక్కడ అందరము కూడా కూడుకుని ఉన్నాం. ఈ వాక్యము తండ్రి నీ నామములో విత్తుచుండగా మా హృదయంలో ఫలించి అట్టి ప్రకారం జీవించే భాగ్యమును మాకందరికీ దయచేసి నీ నామమునికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుంటున్నారు మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. సంఘంలో ఐక్యత కోసం కొన్ని విషయాలను మనము పరిశీలన చేద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 13 వచనములు చూసినట్లయితే కొన్ని మాటలు అక్కడ ఉంటాయి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చాలండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఏక మనస్సును ఏక తాత్పర్యము కలవాలని ఆయన చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎందుకు చెప్తున్నాడంటే అక్కడ ఏకభావం లేదు, ఏక మనస్సు లేదు, సంఘంలో ఐక్యత లేదు. అది తెలుసుకున్న పౌలు ఐక్యత కోసం వాళ్ళకి హెచ్చరిస్తూ వ్రాస్తున్న మాటలు అనమాట. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, సోషల్ మీడియాలో రీసెంట్గా నేను చూశాను, క్రైస్తవులు డిబేట్లు చేసుకుంటున్నారు, వాదనలు చేసుకుంటున్నారు, హింసించుకుంటున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకుంటూ ఉన్నారనమాట. అయితే ఈ అంత్య దినాల్లో అపవాది ఎలాగో మోసపరుచుదామని ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుని కూడా మభ్యపెట్టి ఒకరిని ఒకరు కొట్టుకుని చచ్చేలాగా, ఒకరినొకరు హింసించుకునేలాగా, ఒకరినొకరు వాదన చేసుకుని దేవుని యొక్క వాక్యముకి దూరమయ్యే స్థితిని వాడు కలిగించడానికి ప్రయత్నము చేస్తున్నాడు అనమాట. అది గ్రహించని వారు దాంట్లో దిగిపోయి ఆ మత్తులో ఉండిపోయి నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేనే మహాభక్తుని అని వాదోపవాదాలు చేసుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారనమాట. ఈ లోకంలో అన్నిటికీ వ్యర్థమైన వాటికి సమయం ఉంది, కానీ దేవుని వాక్యానికి ఎక్కడ కూడా సమయం లేదు. ఈ లోకానుసారమైన వాటికి సమయం ఉంది, కానీ దేవుని వాక్యానికి సమయం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇప్పుడు ఫాలోవర్స్, రాజకీయ నాయకులకి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, సినిమా వాళ్ళకి హీరోలకి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. అది ఇక్కడ ఇలా పరిస్థితి ఏమైందంటే క్రైస్తవులకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక పాస్టర్ గారిని, ఒక సేవకుడిని కనుక ఎవరైనా ఏదైనా అంటే ఆ సంఘంలో విశ్వాసి వెళ్ళి చంపేస్తాడు. ఫాలోవర్స్ అర్థమైందండి మీకు? మీరు చూసుంటారు సోషల్ మీడియాలో ప్రజెంట్ పలానా సేవకుల కోసం విశ్వాసులు మాటల యుద్ధంతో సమయాన్ని వృధా చేసి ఒకరికొరకు ఒకరు విమర్శించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితులను దేవుడికి ఇష్టమైనది కాదని 2000 సంవత్సరాల క్రితం కొరింథీ సంఘంలో ఉన్న వారందరూ కూడా ఇదే విధంగా బ్రతుకుతున్నారని చెప్పి పౌలు అప్పుడే ఈ మాటలు వ్రాయించాడు. ఏమంటాడంటే, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవాలని
ఏకభావంతో మాట్లాడాలనంట. మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధలై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. ఏమంటున్నాడండి? వేడుకుంటున్నాడంట. అంటే బ్రతిమాలుతున్నాడు. ఏమైపోతారో వీరంతారని, నరకానికి వెళ్ళిపోతారేమో, దేవుడికి ఎక్కడ దూరం అయిపోతారేమో అని చెప్పి బ్రతిమాలుతున్నాడు అనమాట. కింద వచ్చిన చూడు 11. నా సహోదరులారా, మీలో కలహములు కలవనియు మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అంటున్నాడు. కలహములు కలవని ఆయనకి తెలిసిందట. అందుకని ఆయన ఈ పత్రిక రాస్తున్నాడు అనమాట. సంఘాల్లో ఐక్యత కోసం చెప్పడానికి ప్రయత్నం చేశాడు. దీనివల్ల ఏమవుతుందంటే దేవుని చిత్తానికి భంగం కలుగుతుంది. ప్రేమ, ఐక్యత ఇవేమీ లేకపోతే దేవుని చిత్తానికి భంగం కలుగుతుంది. ఇవి లేకుండా మనం ఏం చేసినా వ్యర్థమే. గతంలో మనం మాట్లాడుకున్నాం, ప్రేమ లేకుండా ఆస్తులు అమ్ముకున్నా, శరీరాన్ని మరణానికి అప్పగించినా, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థం అంటున్నాడు. వ్యర్థం అని అంటున్నాడు. అంటే నీవేం చేసినా సరే వ్యర్థం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఐక్యత లేదు సంఘాల్లో. దీని గురించి మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను, కంగారు పడకండి. అంతమంది ఇలా చెప్తున్నాడు ఏంటి ఈయన అని అనుకుంటారేమో. ఈ పాటిస్తేనే మనం క్రైస్తవులు. ఇక్కడ ఏమంటున్నాడంటే 12వ వచనానికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటున్నాడు. అక్కడ అసలైన విషయానికి వచ్చాడు. మీలో ఒకడు నేను పౌలువాడును, ఒకడు నేను అపోలోవాడును, మరి ఒకడు నేను కేఫావాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడినని చెప్పుకొనుచున్నానని నా తాత్పర్యము. అర్థమైందండి? ఇక్కడ ఎలా ఉన్నారంటే, నేను పౌలు వాడినని ఒకడు అంటున్నాడంట, నేను అపోలో వాడినని ఇంకొకడు అంటున్నాడంట, నేను క్రీస్తు వాడినని మరొకడు అంటున్నాడంట. నేను ఫేస్బుక్ లో చూశాను, సోషల్ మీడియాలో చూశాను. నేను పిడిసిందర్రావు వాడినని ఒకడు అంటున్నాడు, నేను జేమ్స్ వాడినని ఒకడు అంటున్నాడు, మరొకడు నేను విజయప్రసాద్ రెడ్డి వాడినని ఇంకొకడు అంటున్నాడు. నేను చెప్పట్లేదు, పౌలు గారు చెప్పిన మాట ఇది. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఐక్యత లేదు. డిబేట్లు జరుగుతున్నాయి, వాదోపవాదాలు జరుగుతున్నాయి. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఏకభావము ఏక మనస్సు కలిగి ఏక తాత్పర్యము కలిగి మీరు సన్నద్ధులై ఉండవలనని సెలవిస్తున్నాడు పౌలు వాక్య లేఖనాల ద్వారా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అర్థమైంది కదా మీకు? సంఘాల్లో ఐక్యత లేదు, ఐక్యత లేదు. వాదాలు చేసుకుంటా ఉన్నారు, ఒకరినొకరు విమర్శించుకుంటా ఉన్నారు. దాని వలన క్రీస్తు నామము అన్యజనుల్లో విమర్శింపబడుతుంది. దాని వలన అపవాది ఐక్యత లేని చోట వచ్చి ఈజీగా దాన్ని ధ్వంసం చేస్తాడనమాట. దేవుని గృహాన్ని ధ్వంసం చేస్తా ఉంటాడు. ఐక్యత ఎక్కడైతే లేదో అక్కడ వాడి పని సక్రమంగా జరిగిపోతూ ఉంటది. అసలు దేవుని చిత్తం ఏంటంటే ఒక గృహ నిర్మాణము, ఒక శరీర గృహ నిర్మాణంతో పోతున్నాడు క్రీస్తు యొక్క శరీరాన్ని, సంఘాన్ని. అది అర్థమవని జనులు ఎలా ఉన్నారంటే, నేను ఒకడిని పౌలు వాడును, మరి ఒకటి నేను కేఫా వాడును, మరి ఒకటి నేను అపోలో వాడును, ఇంకొకటి నేను క్రీస్తు వాడునని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యము. ఇక్కడ ఏమంటాడంటే, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? 13వ వచనంలో పౌలు మీ కొరకు సిలువేయబడినా, పౌలు నామమున మీరు బాప్తిజం పొందితిరా అని అడుగుతున్నాడు. చాలా చక్కగా అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రతి సేవకుడి గురించి నేను విమర్శించట్లేదు, కానీ వాక్యము అక్కడ పౌలు గారు చెప్పిన మాటలే. ఆ టైంలో వారు ఎలా ఉన్నారో ఆ స్థితిని బట్టి లేఖనాలు రాయించారు. అది మన వాళ్ళందరూ కూడా ఇంకా పాటిస్తూనే ఉన్నారన్నమాట. అదే మార్గంలో వెళ్తూ ఉన్నారన్నమాట. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? క్రీస్తు విభజించబడి లేదు, క్రీస్తు ఒక్కడే.
ఈ సంఘంలో క్రీస్తునే ప్రకటిస్తున్నాం, ఇంకొక సంఘంలో క్రీస్తునే ప్రకటిస్తున్నాం. సంఘాల పేర్లు ఏదైనప్పటికీ క్రీస్తునే ప్రకటిస్తున్నాం. మనము సిలువేయబడిన యేసుక్రీస్తుని మాత్రమే ప్రకటిస్తున్నాం దేవుని పిల్లలారా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువేయబడి, అవును పౌలు మీ కొరకు సిలువేయబడ్డా? పౌలే చెప్తాడు, పౌలు బోధిస్తూ అంటున్నాడు అనమాట. నేనున్నాను ఇప్పుడు, నేను మీ కొరకు సిలువేయబడ్డానా? నా గురించి ఎందుకు మీరు పరిగెడుతున్నారు? నా గురించి ఎందుకు మీరు ఆవేశపడుతున్నారు? నా వెనకెందుకు మీరు ఉంటున్నారు? సిలువేయబడింది యేసుక్రీస్తు, మీ కొరకు రక్తం కార్చింది యేసుక్రీస్తు. నేను ప్రకటించేది యేసుక్రీస్తుని అయితే మీరు నన్ను ప్రకటిస్తారేంటి అని అడుగుతున్నాడు పౌలు. అర్థమవుతుందండి మీకు? ఇప్పుడున్న ప్రజెంట్ సేవకులు, నేను ఎవరి పేర్లు అయితే చెప్పానో వారి ఫాలోవర్స్ కూడా వారిని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు. ఆ సేవకుల్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఆ సేవకులు యేసుక్రీస్తుని హైలైట్ చేశారన్న విషయం మర్చిపోయి వారు చూపించిన మార్గంలో వెళ్లకుండా ఆ మాటలు చెప్పిన వ్యక్తుల్ని వారు పూజించడం మొదలు పెట్టారు. ఈ రోజున పూజించడమే కాదు, ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలను వదిలిపెట్టి యేసుక్రీస్తుని ప్రకటించిన వ్యక్తుల్ని ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు అక్కడ. కాబట్టి నేను చెప్పిన, సహోదరులు చెప్పిన, అయ్యగారు చెప్పిన ఆయన కోసమే చెబుతున్నారు. చెప్పేవాడిని మనం చూడకూడదు. ఎందుకు చెప్తున్నాడు, ఎవరిని ఫాలో అవ్వని చెప్తున్నాడు, ఆయన మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ఈ రోజున చాలా మంది సేవకుల్ని ఫాలో అవుతున్నారు. సేవకులు ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు విభజించబడి ఉన్నాడా? మీ కొరకు పౌలు సిలువేయబడి ఉన్నాడా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందారా? మీరు పౌలు నామాన్ని బాప్తిసం పొందలేదు. పౌలు పేరు తీసేసి వేరే పేరు పెట్టుకోండి, మీరు ఎవరైనా పెట్టుకోండి. ఎందుకంటే పౌలు ఏమన్నాడు? పౌలు విభజించబడలేదు, క్రీస్తు విభజించబడలేదు. పౌలు మీ కొరకు మరణించలేదు. పౌలు మీ కొరకు సిలువేయబడలేదు. పౌలు నామమున మీరు బాప్తిసం పొందలేదు. అయితే ఇక్కడ ఏమంటాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోలో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారికులే కదా. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు అర్థమైందండి? ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోలో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కాదా అంటున్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, నేను బీడి సుందర్రావు గారి మనిషిని, నేను పలానా సేవకుడి మనిషిని, పలానా సేవకుడి మనిషిని అని చెప్పుకున్నప్పుడు నేను ప్రకృతి సంబంధమైన మనిషిని కాదా? అందుకే పౌలు ఇవన్నీ వద్దని చెప్తున్నాడు. పౌలు వాక్యం తెలిసిన వాడు కాబట్టి, పౌలు వాక్యాన్ని పాటించిన వాడు కాబట్టి, పౌలు ఇవన్నీ క్లుప్తంగా మర్మాలని దైవ సేవకులకు, భక్తులకు, విశ్వాసులకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వచ్చాడు. ఇక్కడ అంటున్నాడు అపోలో ఎవడని అడుగుతున్నాడు. ఎవరని కూడా అంటలేదు పౌలు. ఎవడు? ఇలాగే మాట్లాడుతున్నాడు. పౌలు ఎవడు? తనను తానే అనుకుంటున్నాడు. పౌలు ఎవడు? మనిషి అంతే, దేవుడు కాదు. పరిచారకులే కదా అంటున్నాడు. మీరందరూ ఎవరంటే పరిచారకులే కదా, దేవుళ్ళు కాదు, ప్రభువులు కాదు, తండ్రులు కాదు. యేసుక్రీస్తుతో సమానం అస్సలు కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కడే, తన కుమారుడు ఒక్కడే, ఇంకేమీ లేదు. కాబట్టి మనం ఎవరిని పూజిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం? కింద వచ్చిన చూడండి. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వాసం ఇచ్చితిరి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయ దేవుళ్ళే గాని నాటి వాళ్ళనైనను నీళ్లు పోయి వాళ్ళనైనను ఏమీ లేదు. చాలా స్పష్టమైన మాట.
చెప్పేవాళ్ళు నాలో ఏమీ లేదు. చాలా వివరమైన మాట. ఏమంటాడంటే, కాబట్టి వృద్ధి కలగ చేయు దేవుళ్ళలోనే కానీ నాటువాళ్ళనైనను నీళ్ళుపోయే వాళ్ళనైనను ఏమీ లేదు. నాటేవాళ్ళనంట, నీళ్లు పోసే వాళ్ళనంట ఏమీ లేదంట. దానికి ప్రాణం అంటే జీవం కలగజేసిన దేవునికి మాత్రమే ఒక ఇంపార్టెంట్ ఇవ్వాలనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఎవరిని నీళ్లు పోసిన నన్ను పూజిస్తున్నారా, నాటిన ఆయన్ని పూజిస్తున్నారా? కాదు. అందులో జీవాన్ని కలగజేసిన దేవుణ్ణి మాత్రమే పూజించాలి, ఆయన్ని మాత్రమే మనము ఆరాధించాలి. ఇంకెవ్వరు కూడా పూజకి అర్హులు కాదు ఈ భూమి మీద. అప్పుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తప్ప ఇంకెవ్వరు కూడా ఈ భూమి మీద అర్హులు కాదనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. దేవుడి పిల్లలు ఇక్కడ అంటాడు, అబ్బోలు ఎవడు, పౌలు ఎవడు? నేను అంటున్నాను ఇప్పుడు, పిడి సుందరం ఎవరు, జేమ్స్ గారు ఎవరు, విజయప్రసాద్ రెడ్డి గారు ఎవరు, నేనెవరు, నెల్సన్ రాజు గారు ఎవరు? పరిచారికులే కదా, పరిచారికులే కదా, దేవుని స్వార్థికులే కదా, దేవుని ప్రకటించేవారే కదా అని చెప్తున్నాడు. పూజించమని చెప్పట్లేదు. నాటువాడిలోనైనను నీళ్లు పోసివాడినైనను ఏమీ లేదు, కానీ దానిలో జీవం కలగజేసి దేవుడిలో మాత్రమే ఉంది. అది మీరు గుర్తించండి అని లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడి పిల్లలారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఐక్యత కోసం చెబుతున్నాను. విశ్వాసులు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరి వెనకాల తిరుగుతున్నారు, ఎవరిని ఫాలో అవుతున్నారు? నేను ప్రకటించే నా దేవుణ్ణి ఫాలో అవ్వాలి, కానీ నన్ను ఫాలో అయితే నీకు ఉపయోగం లేదు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో మాట్లాడుతున్నాడు. సంఘముల గురించి మంచి మాట చెప్తున్నాడు అక్కడ. అలాగే పరిశుద్ధ సంఘములన్నింటిలో దేవుడు సమాధానముకే కర్త గాని అల్లరికి కర్త కాదు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానంకే కర్త గాని అల్లరికి కర్త కాదు అంటున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, సంఘం అంతటిని కూడా పరిశుద్ధులు అంటున్నాడు దేవుడు. పరిశుద్ధులు అంటే ఎలా ఉండాలి? అల్లరి చిల్లరగా గొడవ పెట్టుకుంటా, వాదాలు వేసుకుంటా, ఒకరిని ఒకరు విమర్శించుకుంటా, ఆ విమర్శించుకున్నప్పుడు క్రీస్తు నామాన్ని అవమానపరుస్తూ, అన్యజనుల్లో ఇంకా 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 అవమానపరుస్తూ ఇంత వ్యర్థముగా దేవుని నామాన్ని ఆరాధిస్తున్నారనే విషయాన్ని మనము పరిశీలన చేయాలి. ఇదివరకు నేను చూశాను, ఇంతకు ముందు ఎప్పుడు కూడా క్రైస్తవుల మీద దాడులు జరగలేదు. క్రైస్తవుల మీద ఈ అన్యాయమైన పరిస్థితిని నేను ఏనాడు చూడలేదు. ఒకరోజు విజయప్రసాద్ రెడ్డి గారికి జేమ్స్ గారికి డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి మీద పడిపోయాడు అనమాట. ఎందుకో తెలుసా? ఐక్యత లేదు, ఐక్యత లేదు. జాగ్రత్తగా పరిశీలించి ఎవరిని విమర్శించట్లేదు, ఏ సంఘాన్ని దూషించట్లేదు. ఐక్యత కోసం నేను చెప్తున్నాను అనమాట. వారు ఎప్పుడైతే డిబేట్ చేసుకున్నారో అవతల అపవాదికి అవకాశం దొరికింది. ఒరే, అన్నదమ్ములే కొట్టుకుని చేస్తున్నారా, ఇదే మంచి సమయం, మనం వెళ్ళి వారిని శాశ్వతంగా నిర్మూలన చేయొచ్చని పన్నాగలు పన్నిన సాతానుగాడు బయలుదేరాడు. దానికి అవకాశం ఎవరు ఇచ్చారు? మీరే, క్రైస్తవులైన మీరు కొట్టుకుని చేస్తూ డిబేట్లని అది ఇది అని చెప్పి దేవుడి నామాన్ని అవమానపరిచి వారికి తెలియని విషయాలను తెలియజేసి వారికి ఇంకా అవకాశం ఇచ్చి మీరు వచ్చి మమ్మల్ని మింగేయండి అని చెప్పి అవకాశం ఇచ్చింది ఎవరో తెలుసా? మీరే. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకవేళ మనము మార్గంలో వెళ్తున్నప్పుడు మనం సరిచేయాలి, ప్రశ్నించాలి. మన పరువు మనమే తీసుకుని మనల్ని మనమే హింసించుకునేలాగా చేసుకుంటే దేవునికి ఉపయోగం కాదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుని పిల్లలు చాలా మంది అనుకుంటా ఉంటారు కదా, చాలా మంది అనుకుంటా ఉంటారు, మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప, మా పరిస్థితి ఇది అనుకుంటా ఉంటారు. దేవుడి లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, మీరందరూ ఒకటే. మీరు ఎలా పిలవబడినా సరే, ఏ సంఘంలో పిలవబడినా, ఏ పేరుతో పిలవబడినా మీరందరూ నా బిడ్డలని లేఖనాలు తెలియబడుతున్నాయి. దేవుని పిల్లల
ఉదాహరణకు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. క్షమించాలి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. 12. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, చిన్న మాట చూస్తాము. అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరము ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాను. సంఘాలన్నీ కూడా అవయవాలతో పోలుస్తున్నాడు. ప్రతి సంఘం కూడా అవయవాలతో పోలుస్తున్నాడు. నేను ఇప్పుడు వరకు అలా ఉండకూడదని చెప్పాను. ఎందుకు ఉండకూడదో కూడా నేను మీకు తెలియజేస్తా ఉంటాను. ప్రతి సంఘము కూడా ఒక్కొక్క అవయము, శరీరము. మీ శరీరం, ఒక మనిషిని మనం నిలబెట్టినప్పుడు శరీరంలో తల నుండి కాళ్ళు వరకు ప్రతిదీ దాన్ని చూస్తే, పరిశీలిస్తే అవయవాలు కనపడుతున్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, గుండె, ఊపిరితిత్తులు. ఇంకా ఈ అవయవాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఈ అవయవాలన్నీ వేరువేరుగా పనిచేస్తున్నాయి. ఈ అవయవాలన్నీ ఈ శరీరం కోసం పనిచేస్తున్నాయి. శరీరం అంటుందంట, శరీరంలో ముక్కు అంటుందంట, గాలి పీల్చుకుంటాను నేను లేకపోతే మనిషి బ్రతకడం. ముక్కు అంటుందంట, నేను ఒక్కదాని ఉంటే సరిపోతుంది, మిగతా అన్ని వద్దు అంటుందంట. అప్పుడు శరీరం నడుస్తుందా? ముక్కుతో నడుస్తుందా? ముక్కుతోటి శరీరం అంతా పని అయిపోతుందా? చెవి కూడా అలాగే అంటుందంట, ఇంకే అవయవాలు వద్దు, నేనుంటే సరిపోతుంది, బాగా వినపడుతుంది కదా అంటుందంట. తింటదా మరిది? చెవి తింటదా? వింటదంతే, తినలేదు, మాట్లాడలేదు. అలాగే ప్రతి అవయవం కూడా అంటుందంట, మిగతా అవయవాల్ని వద్దు అంటుందంట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలా ఎందుకు అంటుందంటే, సంఘంలో ఐక్యత లేక, ప్రతి సంఘం కూడా ఇదే పద్ధతి. మనిషిలో ఒక అవయవం లేకపోతే ఈ శరీరం అనేది పిలవబడదు. ప్రతి సంఘము అవయముగా ఉన్నదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అలా లేకపోతే క్రీస్తు శరీరము సంఘముగా కట్టబడదు అనే విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు మర్మముతో. అర్థమైందండి? ఇక్కడ ఏమంటాడంటే, అవయములన్నీ అనేకములైనవి ఉన్నాను, ఒక్క శరీరము ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు అంట. క్రీస్తు ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? శరీరం లాగా ఉన్నాడంట క్రీస్తు. ఆ శరీరంలో మనము అవయవాలుగా ఉన్నాము అంటున్నాడు. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? శరీరానికి ప్రతి అవయవం చాలా ఇంపార్టెంట్, చాలా ఖచ్చితంగా కావాలి. ఒకవేళ నా కన్ను పోయింది అనుకోండి, కనిపించట్లేదు అనుకోండి, కన్ను ఇక్కడే ఉంటది కానీ కనిపించదు, అయినా సరే శరీరంలోనే ఉంటది, కాకపోతే కనిపించదు. కిందకి వెళ్తాం, అర్థమవుతుంది. 17వ వచనం చూడండి, క్షమించారు 13వ వచనం చూడండి. అనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికే ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అంటున్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా మనమంతా సెపరేట్ అనే విషయాన్ని తెలియజేయలేదు. ఇక్కడ ఏమంటాడంటే, అందరము కూడా ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందామని తెలియజేస్తున్నాడు. ఒక్క ఆత్మనే మనం పానం చేస్తున్నామని తెలియజేస్తున్నాడు దేవుని పిల్లలారా. అలాంటప్పుడు మన అందరం ఎలా ఉండాలంటున్నాడంటే పౌలు, ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు. ఇక్కడ 17వ వచనం చూసినట్లయితే, శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? వాక్యం చెప్తుంది, జాగ్రత్తగా పరిశీలించాలి. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను అంటున్నాడు. అర్థమైందండి? ప్రతి సంఘాన్ని కూడా దేవుడు తన చిత్త ప్రకారము ఉంచాడు. చేసే పని వేరేగా ఉంటుంది.
వాళ్ళు చేసే పని పద్ధతి వేరేగా ఉంటుంది. ముక్కు చేసే పని వేరేగా ఉంటుంది, నోరు చేసే పని వేరేగా ఉంటుంది. ఒకలా ఉండవు, ఒకలాగా ఉండవు. మేమే గొప్ప, మాదే గొప్ప అని ముక్కు అనుకుంటే, మా సంఘమే గొప్ప, మేమే గొప్ప అని సంఘాలు అనుకుంటే, ఈ శరీరము కదల్చబడదు. క్రీస్తు అనే శరీరము, కట్టబడిన క్రీస్తు అనే శరీరము కదలబడదు. దేవుడి చిత్తం ఏంటంటే ఆత్మలతో ఒక గృహాన్ని కట్టాలనుకుంటున్నాడు. మన అందరి ఆత్మలు, మన అందరి అవయవాలు, అంటే మనం సంగములుగా ఉన్నాము. ప్రతి ఒక్కరము కూడా దేవుళ్ళో ఇమిడిపోవాలి అన్నదే దేవుడి చిత్తం. అసలు దేవుడి చిత్తం అంటే ఏంటి? అసలు మన పరలోక రాజ్యం వెళ్ళడం అంటే ఏంటి? అదే అసలు మనం పరీక్షించుకోవాలి ఒకసారి. పరలోక రాజ్యం అంటే ఇమేజిన్ చేసుకుని చాలా మంది చాలా రకాలుగా చూపిస్తున్నారు. ఏమీ లేదు. ఈ ఆత్మ వెళ్ళి దేవునిలో కలిసిపోవడమే పరలోకం. మన ఆత్మలను దేవుడికి అప్పగించుకోవడమే పరలోకం. దేవుడిలో ఏకమవ్వడమే పరలోకం. దేవుడితో కలిసిపోవడమే దేవుడి చిత్తం. ఆయన ఇచ్చిన ఆత్మలను మరలా తను తీసుకోవడానికి చేసే ప్రయత్నంలోనే మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం దేవుడి పిల్లలారా. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు అంటున్నాడు. కన్నంట చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పకూడదంట. పాదములంట, తలంట పాదములతో నీవు అక్కర్లేదని చెప్పకూడదంట. అన్ని కావాలి. ఈ సంఘం నడవాలంటే, సంఘాలు నడాలంటే మనం ఎలా అవయవాలుగా ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుని పిల్లలు. అలాగే మన శరీరం నడవాలి అంటే ప్రతి అవయవం పనిచేసినప్పుడే మనం నడుస్తాం, మాట్లాడతాం. నేను మాట్లాడుతానంటే నోరు ఒకటే పని చేయట్లేదు, నా కళ్ళు పనిచేస్తున్నాయి ఇక్కడ, నా చేతులు పనిచేస్తున్నాయి ఇక్కడ, నా బ్రెయిన్ పనిచేస్తుంది ఇక్కడ, నా మనసు, అన్ని శరీరంలో ప్రతిదీ కదులుతుంటేనే నేను మాట్లాడగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తానంటే ప్రతి సంఘము అవసరం దేవునికి, ప్రతి బోధ అవసరం. అందుకే ఇక్కడ అందరినీ అపోస్తులుగా చేయలేదు, అందరినీ అద్భుతాలు చేసేవారుగా చేయలేదు, అందరినీ ప్రవక్తలుగా చేయలేదు, అందరినీ భాషలో మాట్లాడేవారుగా చేయలేదు, అందరినీ ఆ భాషలో అర్థం చెప్పేవారుగా చేయలేదు. దేని చిత్త ప్రకారము దానిని దేవుడు క్రీస్తు అనే శరీరంలో నిర్మించాడు. దేని పని అది చేస్తూ ఉంటది. అంతేగాని మా సంఘంలో ఇలా చేస్తున్నామే, మీ సంఘంలో ఇలా చేయట్లేదే అంటే మీరు దేవుని పిల్లల కారే, మా సంఘమే గొప్ప, మేమే గొప్ప అని చెప్పుకుని ఇలాగా క్రైస్తవులు కొట్టుకుని చస్తూ ఉంటే అపవాది వచ్చి మృంగి వేసేసి మనని నరకానికి వెళ్ళడానికి మంచి కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అందుకంటాడు అటువలే మీరు 27వ వచనంలో అంటాడు, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరువేరుగా అవయములై ఉన్నారు అంటున్నాడు. చాలా స్పష్టమైన మాట. అర్థమవుతుంది కదండి అందరికీ? దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది కదా? ఏమంటాడంటే అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరము అయ్యుండి. ఎవరు? మనము క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరువేరుగా అవయములై ఉన్నాము అంటున్నాడు. అవయములు, ముక్కు, కళ్ళు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు, అవయవాలు ఎలా అయితే ఉన్నాయో ఈ కల్వరి కృపా సంఘము ఇంకా ప్రతి సంఘము కూడా దేవుడి శరీరములో అవయవాలుగా ఉన్నాయి. ఒక అవయము ఇంకో అవయముతో దెబ్బలాడకూడదు, ఒక అవయము ఇంకొక అవయవాన్ని వద్దని చెప్పకూడదు, ఒక అవయము ఇంకొక అవయవాన్ని ద్వేషించకూడదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుని పిల్లల. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము క్రీస్తు శరీరంలో అవయములుగా ఉన్నాము కాబట్టి అందుకే పౌలు అంటున్నాడు, మీరందరూ కూడా మీలో కక్షల కలవని నాకు తెలుసు, మీలో విభేదములు ఉన్నవని మాకు తెలుసు, మీలో ఏకభావము లేదని నాకు తెలుసు, కాబట్టి నేను కొరింథీ సంఘానికి ఈ విధంగా వ్రాస్తున్నానని తెలియజేస్తూ మీలో కక్షలు లేక ఏకభావంతో, ఏక తాత్పర్యంతో, ఏక మనసుతోటి మీరందరూ కూడా ఒక్క మాటతోటి ఉండాలి, ఒక్క
ఆత్మ ఎందే పాపం చేసిన వారు కాబట్టి ఆ ఆత్మకు మీరు లోబడి. మరి ముఖ్యంగా ఐక్యత అనేది చాలా అవసరం. ఐక్యత చాలా అవసరం అన్నమాట. 1 కొరింథీయులకు 5:15-17 అంటున్నాడు. ఏమంటాడంటే, మీ దేహములో క్రీస్తునకు అవయములై ఉన్నామని మీరు ఎలాగరా అంటున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రిఫరెన్స్ ఇప్పుడు దాకా చెప్పిన దానికి ఇవన్నీ రిఫరెన్స్లు. ఎందుకంటే నా సొంత మాటలు కాదు, ఎవరిని విమర్శించట్లేదు. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉండమని మీరు ఎరగరా అంటాడు. 17వ వచనంలో చూసినట్లయితే, అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అంటున్నాడు. ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అంటున్నాడు. ప్రేమ దేవుని పిల్లారా, పౌలు మర్మాలను, ఆయన ఎన్నో మర్మాలను తెలుసుకున్నవాడు పౌలు. ప్రతిదీ కూడా క్లుప్తంగా తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 4:1 అంటున్నాడు, ఇలాగూ క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను అంటున్నాడు. ఊరికి చెప్పట్లేదు ఆయన, ఏదో ఆయనకి నచ్చింది చెప్పట్లేదు. మర్మాలు అందరికీ తెలియవు, మర్మములు అందరికీ అనుగ్రహింపబడవు. దేవుని చిత్త ప్రకారము ఎవరైతే బ్రతుకుతారో, విశ్వాసంలో ఎవరైతే ఎదుగుతారో, ఆయన సేవకులకు కొంతమందికి మాత్రమే ఈ మర్మములను తెలియజేస్తాడు. నాకు కూడా తెలియదు, పౌలు మాట్లాడాడు కాబట్టి, పౌలు చెప్పిన మాటలను చదివాను కాబట్టి అవి నాకు గ్రహించడానికి అవకాశం ఉంది. స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడి చెప్పట్లేదు. దేవుడు మాట్లాడి పౌలు చేత రాయించిన మాటలను నేను చదువుకున్నప్పుడు ఈ విషయాలు నాకు తెలియబడ్డా. ఏమంటాడంటే, ఇలాగూ క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను అంటున్నాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చాలా స్పష్టమైన మాట. తన కోసమే చనిపోడు, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, మనం చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. చాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరు కూడా ఎవరి కోసం, నీ కోసం నువ్వు బ్రతుకుతున్నావు అని అనుకుంటున్నా, కానీ నువ్వు బ్రతికేది ప్రభువు కోసమేనట. నువ్వు చనిపోయేది కూడా ప్రభు కోసమేనట. మనం బ్రతికినను చనిపోయిను ప్రభు వారమై ఉన్నాము అంటున్నాడు. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, మీరందరూ ఏక మనస్సు కలిగి జీవించండి అంటున్నాడు. ఏక భావంతో ఉండండి, ఏక భావంతో మాట్లాడండి, ఏక మనస్సు కలిగి జీవించండి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేను తెల్సన్ రాజు గారి ఫాలోవర్ని, నేను కుమార్ గారి ఫాలోవర్ని అని మీరు కొట్టుకుని చావకండి. వీళ్ళు ఎవరిని ప్రకటిస్తున్నారంటే ప్రభుని యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఆయనకి లోబడి జీవించి వీరేం చెబుతున్నారో ఆ వాక్యములను విని వారు దేవుని యొక్క ఆజ్ఞలను లోబడి బ్రతకాలనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని పిల్లరా, ఈ రోజున క్రైస్తవ సమాజానికి, సంఘాలకి నేను చెప్తున్న విషయం ఏంటంటే, పౌలు గారు తెలియజేసిన విషయములను బట్టి ప్రతి సంఘము కూడా ఐక్యతగా ఉండాలి, ప్రతి సంఘము కూడా ఈ ఏకభావంతో ఉండాలి, ప్రతి సంఘము కూడా ఈ ఏకమనస్సుతో ఉండాలి. ఎవరు బ్రతికినను చనిపోయినను ప్రభుని యేసుక్రీస్తు కోసమే బ్రతుకుతున్నాము. మనం ఏం చేసినప్పటికీ ఆయన నామాన్నే మహిమపరుస్తున్నాం. ప్రతి సంఘంలో కూడా యేసుక్రీస్తు నామాన్నే ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇంకా వేరే నామాన్ని ఎవరు కూడా ప్రార్థన చేయరు. అలాగే పౌలు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లల 133వ కీర్తనలో అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు మనోహరం. చివరిలో మాట అంటది, ఆశీర్వాదము జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట చాలు. నిత్య జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడంట. ఎక్కడండి? ఐక్యత ఉన్న చోట. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము నిత్య జీవము ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడంట. శాశ్వత జీవము, నిత్య జీవము, జీవ కిరీటము ఏదైనప్పటికీ దేవుడు అక్కడ ఐక్యత ఉన్న చోట ఉండాలని నిశ్చయించి ఉన్నాడు. మరి అది పొందుకోవాలని అంటే మనము ఐక్యత కలిగి జీవించాలి, సహోదరుల ఐక్యత కలిగి జీవించాలి, సంఘాల ఐక్యత కలిగి జీవించాలి.
జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి జీవించాలి. ప్రేమ లేకుండా దేవుణ్ణి చూడటం అసాధ్యం. ఐక్యత లేకుండా జీవ కిరీటము పొందడం కూడా అసాధ్యం. కాబట్టి ఈ లేఖనాలను పరిశీలించి, ఈ లేఖనాల ద్వారా మనందరం కూడా మారు మనసు పొంది దేవుని రాకడ సమీపము ఉందని తెలుసుకుని, అపవాది అవ్వను కుయుక్తితో మోసపరిచి తన పరిశుద్ధతను, సరళతను ఎక్కడ పోగొట్టుకుంటారని భయపడుతున్నాడని పౌలు ఒక మాట చెప్తా ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదములు గాని, పరిశుద్ధతను గాని, దేవుని యొక్క అనుగ్రహం నుండి గాని తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటిని గ్రహించి మనందరం కూడా దేవుని యొక్క వాక్యంతో బలపడి స్థిరపడాలని ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం.